కర్నూలు నగరంలోని కృష్ణానగర్, అబ్బాస్ నగర్, రవీంద్ర స్కూల్ ప్రక్కన పార్కులో ఉన్న విశ్రాంత ఉద్యోగుల కార్యాలయం నందు విశ్రాంత ఉద్యోగుల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా ఉచిత వైద్య శిబిరం శ్రీచక్ర హాస్పిటల్ వారు ఏర్పాటు చేసినట్లు పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, కార్యదర్శులు ఎస్ రంగారెడ్డి, జయచంద్ర రెడ్డిలు తెలిపారు. అలాగే వీడియో ఒకటి తీస్తాను, వీడియో గ్రూప్ తీస్తున్నాను. సార్ రిపోర్ట్ ఇచ్చిన 5,000 5,000 శ్రీచక్ర హాస్పిటల్లో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. ముందుగా ఫస్ట్లీ ఆన్ బిహాఫ్ ఆఫ్ శ్రీచక్ర హాస్పిటల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఫర్ ఆల్ ది రిటైర్డ్ పెన్షనర్స్ టీమ్ అండి. ఫ్యూ డేస్ బిఫోర్ ఈ యొక్క ప్రపోజల్ వచ్చింది. ఇలా ఏజ్ ఉన్న వాళ్ళు ఒక హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ కానీ ఇన్వెస్టిగేషన్స్ కానీ చేయించలేకపోతారు కాబట్టి అలాంటి సర్వీసెస్ ఏమన్నా అట్ అవర్ ఆఫీస్లో అరేంజ్ చేస్తే బెటర్ అన్నట్టు మాకు ప్రెసిడెంట్ గారు చెప్పడం జరిగింది. సో ఈ ఆహ్వానంకి డాక్టర్ గారితో మాట్లాడి డాక్టర్ విజయ్ కుమార్ రెడ్డి సార్ పర్మిషన్తో ఈ మెగా క్యాంప్ ఇక్కడ అరేంజ్ చేశాము. దాదాపు 200 to 250 మెంబర్స్ వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. అలాంటి అరేంజ్మెంట్స్ ఇక్కడ అయినాయి. ఒక 5,000 వర్త్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ లైక్ వైజ్ ఈసీజీ కానీ 2D ఎకో కానీ ఫండస్ కానీ ఇలాంటి మేజర్ టెస్ట్ ఏవైతే అరౌండ్ 5,000 వరకు కాస్ట్ అవుతాయి అవి అన్నీ ఇక్కడ ఫ్రీగా అవైలబుల్ చేస్తున్నాము. ఇంకోటి కమ్ టు ది హాస్పిటల్ పాయింట్, శ్రీచక్ర హాస్పిటల్ ఈజ్ నియర్లీ అవైలబుల్ కల్లూరు ఏరియాలో ఉందండి. దాదాపు ఒకే నెలలో 107 పైన సర్జరీస్, టీకేఆర్ సర్జరీస్, నీ రీప్లేస్మెంట్స్ చేసి ఆ ఘనతని డాక్టర్ విజయ్ కుమార్ సార్కి ఆ ఘనత ఉందండి. అలాగే మా దగ్గర డాక్టర్ ప్రదీప్ గారు, కార్డియాలజిస్ట్ డాక్టర్ అలీ సారు, డాక్టర్ రామ్ సారు వీళ్ళందరూ ఉన్నారండి. టీమ్ ఆఫ్ బృందం ఉంది. వీళ్ళందరూ ఆల్మోస్ట్ ఆల్ 24/7 సర్వీసెస్లో మేము అవైలబుల్ ఉన్నాం. అలాగే ఇలాంటి ఏమైనా మెడికల్ ఎమర్జెన్సీస్ వచ్చినప్పుడు మా దగ్గర అంబులెన్స్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. అవి కూడా మేము ఫ్రీగా ఆ సర్వీస్ని అలౌ చేస్తున్నామండి అందరికీ. ఇక ముందట కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏమన్నా జరిగితే శ్రీచక్ర హాస్పిటల్ ఈజ్ రెడీ టు సర్వ్ ది పీపుల్ అన్నట్టు మెసేజ్ నేను క్యారీ చేస్తున్నాను అండి. ఈ అవకాశం ఇచ్చిన రంగారెడ్డి సార్ ప్రెసిడెంట్ గారికి, జయకృష్ణ గారికి, పేరున అందరు ఎవరైతే మనకు హెల్ప్ చేశారో ఈ కార్యక్రమాన్ని పూర్తి కావడానికి ఎంటైర్ పెన్షనర్స్ అసోసియేషన్కి మేము హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటామండి. అలాగే మాతో ఈరోజు డాక్టర్ సాదిక్ గారు కూడా ఉన్నారు. ఆయన ఈరోజు కొన్ని రిపోర్ట్స్ కూడా ఎవాల్యుయేట్ చేశారు. ఆయన కూడా మీడియాతో ఈరోజు మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ. పెన్షన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అబ్బాస్ నగర్ కర్నూలు వచ్చేసేసి మేము ఇక్కడ పార్క్లో పెట్టుకున్నాము. ఈ సువిశాలమైన గ్రౌండ్లో వచ్చేసేసి మేము మీటింగ్ ప్రతి రోజు కూడా ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు, సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు ఇక్కడే ఉండి క్యారమ్స్ అని, చెస్ అని ఇట్లాంటివన్నీ కూడా చూసుకుంటూ పేపర్లను చూసుకుంటాము. అదే కాకుండా మధ్యలో వచ్చేసేసి మా యొక్క సభ్యుల హెల్త్ చెకప్ కొరకు కూడా పోతూరు వచ్చేసి కంటి పరీక్షలు అయితేనేమి, హెల్త్ చెకప్ అయితేనేమి. ఈరోజు వచ్చేసి శ్రీచక్ర హాస్పిటల్ వచ్చి విజయ్ కుమార్ రెడ్డి సార్ వచ్చి వాళ్ళ టీంని పంపించారు. వాళ్ళకు వచ్చేసి బీపీ, షుగరు, వెనక పోస్ట్ ప్యాండల్, ఈసీజీ లాంటి యొక్క టెస్టులు కూడా మా ఆఫీస్లోనే ఉండి చేయడం జరుగుతుంది. ఒడిదుడుకు లేకుండా, ఎలాంటి ఆందోళన లేకుండా ఏ విధంగా సాఫీగా జరగవచ్చనే ఉద్దేశంతో ఈ సత్సంగ కార్యక్రమాలు చేస్తున్నాం. మా దగ్గర ఎలాంటి అన్ని వాళ్ళు, అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాల వాళ్ళు ఒకటే మేము బంధువులు. ఏదైనా పెళ్ళిళ్ళైనా కూడా వాళ్ళ బంధువులు ఎంతమంది వస్తారని మా యొక్క పెన్షనర్సే ఆ పెళ్లిలో చాలామంది ఉంటాం. కాబట్టి ఒక కుటుంబ వాతావరణము మా పెన్షన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అబ్బాస్ నగర్లో కర్నూలులో ఉందండి. ఇది ఇలాగే కొనసాగాలనే ఉద్దేశంతో అందరికి కూడా మంచి పిలుపునిస్తున్నాం. నమస్తే అండి. నమస్తే. జై హింద్. జయచంద్రారెడ్డి అండి, నేను సెక్రటరీ పెన్షన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అబ్బాస్ నగర్. అప్పుడప్పుడు మేము మెడికల్ క్యాంప్ పెట్టి ఏర్పాటు చేసుకుంటాము మా అసోసియేషన్ తరఫున. అట్లే వేరే చెప్పాల్సిన పనిలే ఏం లేదు. పెన్షన్స్ అసోసియేషన్ తరఫునే రేపు 10th కార్తీక వనభోజనం ఉన్నాయి వెంగనబాయి పక్కన జయచంద్ర సార్ సౌజన్యంతో అక్కడ ఏర్పాటు చేస్తున్నాము. ఇప్పటికే 100 మంది లిస్ట్ అయినారు.
మీరు వస్తే రాండి, ఇబ్బంది ఏం లేదు. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్.